మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథుల ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా జూలై 1న హైకోర్టులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నెల 12న కవిత పిటిషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, కేటీఆర్ కూడా ఈసారి కవితకు బెయిల్ వస్తుంది అన్నారు. అసలు ఎటువంటి వాదన జరుగుతున్నాయి కోర్టులో? రేణు, ఈరోజు కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. గత విచారణ సందర్భంగా 12వ తేదీన జరిగిన విచారణలో సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా నోటీసులు జారీ చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించబోతున్నారు. అందరూ కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ కవిత కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కవిత భర్త అనిల్, ఇటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ చేరుకున్నారు. ఇటు సుప్రీంకోర్టు కూడా కవిత భర్త వేముల ప్రశాంత్ రెడ్డి మరి కొంతమంది సుప్రీంకోర్టు ప్రాంగణానికి కూడా చేరుకున్నారు. వారు కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించి న్యాయవాదులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మరోవైపు ముకుల్ రావుకి కవిత తరపున వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు సభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో గత విచారణ సందర్భంగా కూడా కవితకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఈడీ బెయిల్ కేసు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు సంబంధించి ఇప్పటివరకు 493 మందిని దాదాపు విచారించారు. కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి కవితకు ఒక మహిళగా పరిగణించి ఒక రాజకీయ నాయకులుగా సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తిగా గుర్తించి కవితకు బెయిల్ మంజూరు చేయాలి, ముందుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోరిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కుదరదు. నెక్స్ట్ హీరింగ్ అనేది నెక్స్ట్ విచారణ వాయిదా వేస్తాము. ఆ సందర్భంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ చేపడతామంటూ కూడా ద్విసభ్య ధర్మాసనం తెలిపిన నేపథ్యంలో ముందుగా దర్యాప్తు సంస్థలు ఇద్దరికి కూడా సిబిఐ ఈడీకి నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వారు స్పందిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు సిబిఐ ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లపై వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. అంటే మెరిట్స్ ఆధారంగా కవితకు బెయిల్ ఇవ్వచ్చా లేదా అనే దానిపై ఇటు కవిత తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి, సీనియర్ కౌన్సిల్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కవిత తరపున వాదనలు వినిపించబోతున్నారు. ఈ రోజు జరిగే వాదనలో ఏ విధంగా ఉండబోతున్నాయి వాదనలు అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో కవిత తరపున న్యాయవాదులు ఇటు రౌజన్యూ కోర్టులోను మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను మొత్తం తారుమారు చేస్తారు, సమాజంలో పలుకుబడిన వ్యక్తి, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ సీఎం కుమార్తె కాబట్టి సమాజంలో పలుకుబడి ఉంది కాబట్టి అంటే సాక్షులను భయభ్రాంతులకు గురి చేయొచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు అనేది ప్రధానంగా ఇటు ఈడీ సిబిఐ తరపున దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపథ్యంలో రౌజన్యూ కోర్టులో కూడా కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. రౌజన్యూ కోర్టు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత తరపు న్యాయవాదులు. ఢిల్లీ హైకోర్టులో కూడా చుక్కెదురైన నేపథ్యంలో అక్కడ బెయిల్ తిరస్కరించిన 1 మంత్ తర్వాత సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి అంటే ఆగస్టు 7వ తేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 12వ తేదీన హీరింగ్ వచ్చిన తర్వాత రెండు దర్యాప్తు సంస్థలకు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసిన ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతుంది. వాదనలు ప్రతివాదనలు వింటారు. వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఎవరు ఎటువంటి వాదనలు వినిపించారు, ఎవరి వాదనలు పరిగణలోకి తీసుకోవాలి, మెరిట్స్ ఆధారంగా ఎవరి వాదనలు పరిగణలోకి తీసుకోవాలనేది జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం వాదనలు విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు, కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. గతంలో కూడా 2 పర్యాయాలు ఇటు కవిత తరపున వారి సోదరుడు బావ హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వచ్చి న్యాయవాదులతో సమావేశమై కవిత బెయిల్కి సంబంధించి వారందరితో కూడా చర్చించిన తర్వాత 2 పర్యాలు చర్చించిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవితకు త్వరలోనే బెయిల్ వస్తున్నట్టు కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు వేడుకలు చేసుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండనట్టు కూడా కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. అంటే ఇప్పటికే జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే మరోవైపు విశ్వనాథులతో కూడిన ధర్మాసనం మాజీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో అంటే దాదాపు 17 నెలల తర్వాత అంటే 530 రోజుల తర్వాత మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. కాబట్టి
కవితకు కూడా దాదాపు 5 నెలలు అంటే 150 రోజులు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక మహిళ అనే గ్రౌండ్స్లో కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారందరూ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతుంది. కవితకు సంబంధించి కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులకు సంబంధించి ఇటు ఈడీ సిబిఐ కేసుల్లో కూడా 2 కేసుల్లో కూడా సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారనేది 2 దర్యాప్తు సంస్థలు అయితే అనేక అభియోగాలు నమోదు చేసింది. ఇద్దరు కూడా ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేశాయి. ఈ ఛార్జ్షీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు అనేవి లేవు. ఎవరో ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశారు కాబట్టి నోటి మాట ద్వారా మాత్రమే అరెస్ట్ చేశారు. ఎటువంటి అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కానీ సింగిల్ పైసా కానీ కవిత నుంచి వారు స్వాధీనం చేసుకోలేకపోయారు అనేది కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ వారి వాదనలతో ఏకీభవించని రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ కానీ ఇటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కానీ ఇద్దరు కూడా కవిత బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు. అయితే ఇక్కడ కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా ఇటు దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు ప్రధానంగా ఒకటే వాదనలు వినిపించబోతున్నారు. అంటే కవితకు సంబంధించిన 100 కోట్ల రూపాయలు అయితే సౌత్ గ్రూప్ సంబంధించి ముడుపులు చేతులు మారడంలో కీలకంగా వ్యవహరించారు. ఇటు సౌత్ గ్రూప్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇతర వ్యాపార భాగస్వాములతో కూడా కవిత అనేక సార్లు ఫోన్లో సంభాషించారు, అనేక సార్లు హోటల్లో సమావేశమయ్యారు. డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా విజయనాయర్తో సమావేశమయ్యారు. మొత్తం కీలకంగా వ్యవహరించారు కవిత. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ దశలో ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా మొత్తం ఈ సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇప్పుడు ఈరోజు కూడా సుప్రీంకోర్టులో కవిత తరఫున బెయిల్ ఇమ్మని ఇటు కవితకు వ్యతిరేకంగా ఈడీ సిబిఐ బెయిల్ ఇవ్వద్దని కూడా వాదనలు ప్రతివాదనలు వినిపించబోతున్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుందని దానిపై మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ కవిత తరఫున న్యాయవాదులు కానీ ఇటు బీఆర్ఎస్ వర్గాలు కానీ కవితకు త్వరలో బెయిల్ వస్తున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ.